వెల్కమ్ టు బీటీవీ. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీల సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేయాలని మంత్రుల బృందం విజ్ఞప్తి. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే అంగీకరించడం జరిగిందని వెల్లడి. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ. కొండపల్లిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా. పారిశుధ్య కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. గుంటుపల్లి కాలువలో ఒక మృతదేహం లభ్యం. బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వసంతకుమార్ కార్యాలయం ముట్టడి. తమ న్యాయసమ్మతమైన కోరికలు తీర్చాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ కు అంగన్వాడీలో వినతిపత్రం అందజేత. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, అయితే ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, కావున సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సంఘాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక్క డిమాండ్ అయిన గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీల గ్రాట్యుటీ అంశానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మెపై వారి డిమాండ్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిలు మాట్లాడుతూ జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి అనంతరం మరలా కూర్చొని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండ్లకు గాను 10 డిమాండ్లను పరిష్కరించడమే కాక 4 అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్లకు పెంపు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్లకు పెంపు, టీఏడీఏలు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 50,000 రూపాయల నుండి ₹1,00,000, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం వంటి వాటిపై జీవోలను కూడా జారీ చేశామన్నారు. మిగతా అంశాలపై 2-3 రోజుల్లో జీవోలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది. జగన్ రెడ్డి దోచుకున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరిస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ ఉద్యోగులు, వాలంటీర్లు సైతం జగన్కు నోటీసులు ఇచ్చి రోడ్లు ఎక్కారని అన్నారు. జగన్ పని అయిపోయిందని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదని నొక్కి వక్కాణించారు. కొండపల్లిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు దోపిడీ చేశాడని ఆరోపించారు.
జగన్ అధికారంలోకి వచ్చాక శాండ్, ల్యాండ్, వైన్, మైన్లలో 2,55,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాల సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన సిట్టిబాబు, వైస్ చైర్మన్లు చుట్టుకుదురు సీను, కరిమికొండ శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా సైదులు, చుట్టుకుదురు వాసు, మేడా శ్రీనివాసరావు, కొరటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 16 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలంతా కూడా రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలియదని నిన్న కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అంటే రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించుకుంటున్నాడని చెప్పేసి రోమ్ చక్రవర్తి ఆ రోజు మనం విన్నాం. ఇవాళ అది వాస్తవం అవుతూ ఉంది. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ అక్క చెల్లెళ్ళు, అటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్లో ఉన్న దాంట్లో పనిచేసే సిబ్బంది, ఇలా ఏఐటీయూసీ, సిఐటియు, తెలుగుదేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిపి ఇవాళ వీళ్ళ తరఫున అందరూ సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వానికి చెవు గుర్తినట్లేదు. ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ముందే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవల్ని అందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ సమయంలో ప్రాణాలు తెగించి ఇది కుటుంబ సభ్యులు చనిపోతే కొడుకు కూతురే దగ్గరికి రాని పరిస్థితుల్లో వీళ్ళు సేవలు అందించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఒక మృతుడు కాలువలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రెస్క్యూ టీంని ఆ వ్యక్తిని కాలువ నుంచి బయటకు తీసుకువచ్చారు. అతను బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే ఇప్పుడు మన దగ్గర పనిచేయడానికి వచ్చిన వాడు ఒక మర్డర్ చేశారు మనం. అదే జల్దీ పెట్టారు మీకే ఎదిగారు. మైలవరంలోని ఎమ్మెల్యే వసంతకుమార్ వైసీపీ కార్యాలయంని అంగన్వాడీలు ముట్టడించారు. తమ న్యాయసమ్మతమైన కోరికలు తీర్చాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డికి అంగన్వాడీలు వినతిపత్రాన్ని అందజేశారు. గత 16 రోజులుగా అంగన్వాడీ నిరసన చేస్తుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై 16 రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు నేడు తమ డిమాండ్లు తీర్చాలంటూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో తమ న్యాయసమ్మతమైన కోరికలు తీర్చాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. నేను ఉన్నాను, అక్క చెల్లెమ్మలకు నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 రోజులుగా రోడ్డు ఎక్కిన అంగన్వాడీలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల హామీలను నెరవేర్చే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని ఆయన తెలియజేశారు. ఈ చట్టం అనేటువంటిది అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఆమోదించబడినటువంటి చట్టం. ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి చట్టాన్ని అమలు చేసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. చట్టం వ్యతిరేకంగా మేము డిమాండ్ చేయట్లా.
గొంతెమ్మ కోరికలు కోరట్ల ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి న్యాయమైనటువంటి గ్రాట్యుటీ 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ అమ్మ చివరికి ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు ఈరోజు ఎస్కరేషన్ ఇస్తా ఉన్నది. దీన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పింది గవర్నమెంట్. ఆయాలకు 20,000 నుంచి 40,000 చేస్తాను. ఏమలకు వస్తాయని నేను అడుగుతున్నాను. కనీసం ఒక ఎమ్మెల్యే గారు రిటైర్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయనకి కనీస పెన్షన్ 55,000 రూపాయలు వస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యే గారి జీతం ఎంత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఒక ఉద్యోగి జీతం ఎంత వస్తుంది. ఈరోజు సాటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఆ చట్టాలను కూడా ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. వాటిని మేము అమలు చేయమని అడుగుతున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈరోజు అంగన్వాడీలు, ప్రజలు భాగం, అంగన్వాడీలు కూడా ప్రజల్లో భాగమే కదా. జగనన్నకు ఓట్లేసిన దాంట్లో 100% మంది ఎవరున్నారు? కార్మికులు, కష్టజీవులే కదా. పాదయాత్రలో మీరంతా కూడా మా దగ్గరకు వచ్చి మా బాధలు విని మేము చూసి నేను ఉన్నానని చెప్పి నువ్వు ఇచ్చిన భరోసా. అలాగే మాట తప్పనన్నావు, మడవ తిప్పనన్నావు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మేము ఫ్యాన్ గిరగరా తిప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఆశ నిరాశ అయింది. ఆశ నిరాశ అనేటువంటి పాట స్థానిక భవానీపురం స్వాతి రోడ్లో గల మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు ₹1,00,000 ₹30,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గల 39వ డివిజన్లో నివాసం ఉంటున్న దేశు విజయలక్ష్మి ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయించుకొని సీఎం సహాయం కోరారు. దానిలో భాగంగా ఈ రోజు చెక్కును పంపిణీ చేశారు. ఆమె చెక్కును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు మరుపిళ్ల రాజేష్, 47 డివిజన్ కార్పొరేటర్ ఎరడ్ల అంజనేయ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, పిళ్లా జగ్గు తదితరులు పాల్గొన్నారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, అవినాష్లు పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆటల పోటీలను అందరికీ చేరువ చేసి పేద విద్యార్థుల, యువతల్లో నిక్షిప్తమై ఉన్న టాలెంట్ ను బయటకు తీసి వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషమని అన్నారు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి క్రీడా పరికరాలు ప్రభుత్వమే అందించడమే కాకుండా గెలుపొందిన వారికి నగదు బహుమతులు కూడా అందజేస్తున్నామని అన్నారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేవలం వారికి నచ్చిన వారికి మాత్రమే బహుమతులు ఇచ్చి నైపుణ్యమున్న క్రీడాకారులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి క్రీడా మైదానాలు సిద్దం చేస్తుంటే ప్రతిపక్షాలు కళ్లకు గంతలు కట్టుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు అందరూ ఆటల్లో బాగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, ఏసీపీ శకుంతల, జోనల్ కమిషనర్ కృష్ణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 2వ రోజు పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఆటగాళ్ళు అందరు గారు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరైతే స్పోర్ట్స్ పట్ల, ఆటల పట్ల ఆసక్తి కనబరుస్తారో వాళ్ళందరిలో గారు అదంతా గారు బయటికి తీసే విధంగా, వాళ్ళ ప్రతిభ బయటికి తీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సచివాలయం లెవెల్ నుంచి గారు ఆటలను ప్రోత్సహించే విధంగా మంచి కార్యక్రమం చేపట్టారు. తూర్పు నియోజకవర్గంలో నిన్నటి నుంచి గారు అనేక మంది యువకులు కానివ్వండి క్రికెట్ రూపంలో బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఇలా అనేక ఆటల ద్వారా వాళ్ళ ప్రతిభను కనబరిచి ఈరోజు నగరానికి కానివ్వండి, రాష్ట్రానికి, దేశానికి గారు ఆడే విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో దానికి అనుగుణంగా మేమందరం గారు ఆడుకోవాలని చెప్పని చాలామంది ఈరోజు యువకులు ఉత్సాహపరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు ఏదైతే షటిల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఈరోజు ఆయన గారు ఆడి పక్కనే ఉన్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మన ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమం మన ఎన్టీఆర్ జిల్లాలో 2వ రోజు అనేది ఇక్కడ కృష్ణలంకలో మన 9వ డివిజను 17వ డివిజన్కి సంబంధించినటువంటి టీమ్స్, ఇటు క్రికెట్, ఇటు
మిగిలినటువంటి టీమ్ గేమ్స్ అంతా కూడా ఈరోజు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శశి గారు, దెన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి దుర్గ గారు అండ్ మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి కుమారి గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో కూడా ఇక్కడ మన పొట్టి శ్రీరాములు కృష్ణలంక జూనియర్ కాలేజ్ మరియు స్కూల్లో ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. టీమ్స్ చాలా క్రికెట్కి సంబంధించినటువంటి టీమ్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మహిళలు కూడా షటిల్ బ్యాడ్మింటన్ అనేటువంటి ఆడుతూ ఉన్నారు. గౌరవ సీఎం గారు ఇంత చక్కటి అవకాశాన్ని అనేటువంటి కల్పించినందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందించాలి. ఎందుకంటే ఏదైనా గేమ్స్కి సంబంధించింది ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేసేటువంటి దాని గురించి చూస్తూ ఉంటాం. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఉండే ప్రతి సెక్రటేరియట్లో కూడా ఈ 5 గేమ్స్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం, మన ఎన్టీఆర్ జిల్లాలోనే సుమారుగా 1,20,000 మంది దీంట్లో పార్టిసిపేట్ అనేటువంటి చేయడం, సుమారుగా ఒక 11,500 టీంలు అనేటువంటిది సెక్రటేరియట్ లెవెల్లో కంటెస్ట్ అనేటువంటి అవ్వడం, ప్రతి సెక్రటేరియట్కి కూడా 3 కిట్స్ అనేటువంటి క్రికెట్కి సంబంధించిన కిట్స్ ఇవ్వడము, తర్వాత ర్యాకెట్స్ అనేటువంటి షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించిన ర్యాకెట్స్ అవ్వచ్చు, లేకపోతే వాలీబాల్స్కి సంబంధించిన కార్యక్రమం 2వ రోజు భాగంగా ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు వీరందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇక్కడ కూడా క్రికెట్ మరియు షటిల్ 5 రకాల గేమ్స్ను కూడా ఇక్కడ అన్ని డివిజన్స్లో 2 డివిజన్స్ పెద్దగా డివైడ్ చేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువతని వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇందులో వారికి ఉత్సాహపరిచే విధంగా అవినాష్ గారు ఒక యువకులు మరి కలెక్టర్ గారు కూడా అంతే స్ఫూర్తి నిండే విధంగా ఈరోజు వాటిని ప్రారంభిస్తాం. వారు కూడా నేరుగా ఆడటం జరిగింది. ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీసే విధంగా ఆరోగ్య సురక్ష ఉంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, 2 అడుగులు ముందుకేసి ప్రతిదీ కూడా ఆలోచించి ఈరోజు ఒక పక్క సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు. మరి అన్నీ కూడా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతిదీ ముంగిటికే తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తానికి మరి వాళ్ళకి కిట్లు ఇవ్వటం మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఒకటే అంటున్నారు, ఇలాంటి ముఖ్యమంత్రిని మాకు కావాలి. ఆది దంపతులు కొలువయ్యున్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రసాదంలో క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. ఎంతమంది వచ్చినా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అన్ని కౌంటర్స్ లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. 15,60,000 లడ్డూలు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డూ ప్రసాదాలు చేస్తున్నామన్నారు. 4 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరి ప్రదక్షిణల్లో 14 మెడికల్ టీమ్స్ కూడా ఉంటాయని వెల్లడించారు. శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఆ తర్వాత మకర విళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. మకర విళక్కు జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం 6:36 దర్శనం కలుగుతోంది. మకర విళక్కు మహత్వష్టం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6:30కు మూసేస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు. శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తర్వాత మకర జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు.
వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. కాగా మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండడంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ 2వ పట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది విజయవాడ రూరల్ అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై దాడి జరిగిందని, ఆ విషయంపై తమకు న్యాయం జరగలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లకు మాజీ మంత్రి పేర్ని నాని మద్దతు తెలిపారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తున్న నేపథ్యంలో పేర్ని నాని ఆ విషయం తెలుసుకుని ధర్నా చౌక్కి విచ్చేసి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో పేర్ని నాని అల్పాహారం చేశారు. పోలీసు చెప్పాను, మా ఇంటి పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా జాలసార్లు మాట్లాడారు. మనం అడిగామా? మనమే అడిగాం. అదేంటమ్మా వాళ్ళ దగ్గర 2-3 నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర. మరి వాళ్ళు ఇచ్చే తక్కువప్పుడు అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి 2015లో వచ్చింది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్. వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్, అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతా ఉంటాం. దానిలో ఉందని క్యాన్సిల్ చేసుకుని దీన్ని పెట్టాను. 12,500 క్యాన్సిల్ పోయింది. వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి ఇప్పుడు మధ్యలో మీరు ఎన్నింటికి వస్తారు మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది, మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ దోచుకోవడానికే ఆడుదామాంధ్ర అంటూ జగన్ కొత్త డ్రామాకు తెరతీశారని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం చేతి వృత్తుల వారికి జీవన ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.
మంత్రి సీదిరి అప్పలరాజు విసిరిన సవాల్కి స్పందించి అభివృద్ది విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్దమని చెప్పడంతో చర్చకు రాలేక అప్పలరాజు తోక ముడిచారని అన్నారు. యువగళం పాదయాత్రపై విమర్శలు చేస్తూ అప్పలరాజు బహిరంగ లేఖ రాశారని, బహిరంగ చర్చకు సిద్దమా అని తాము సవాల్ని స్వీకరించామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈ రోజు 11 గంటల వరకు రావాలని చెప్పామని, కానీ చర్చకు రాకుండా తోక ముడిచిన మీరు లోకేష్ గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ది జరిగిందో చర్చకు రావాలన్నారు. చేతి వృత్తుల వారికి జీవన ఉపాధి లేకుండా చేశారని, ఆడుదామాంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటన్నారు. స్టేడియాల అభివృద్ది లేదు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదన్నారు. చర్చకు రాకుండా పారిపోయిన అప్పలరాజు ఇంకోసారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వమని హెచ్చరించారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొల్లి రవీంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొల్లి రవీంద్ర గారి నాయకత్వం సీఎం సిదిలి అప్పలరాజు ఖబర్దార్ బీసీలతో పెట్టుకుంటే సిదిలి అప్పలరాజు ఖబర్దార్ బీసీలతో పెట్టుకుంటే సిదిలి అప్పలరాజు ఖబర్దార్ బీసీలతో పెట్టుకుంటే సిదిలి అప్పలరాజు సీఎం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కేవైసీ కోసం వినియోగదారులు బారులు తీరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల కోసం వినియోగదారులు ఉదయం నుంచి లైన్లో వేచి ఉన్నారు. కేవలం ఒకే ఒక్క థంబ్ స్టాంప్తో ఎంతమందికి కేవైసీ పూర్తి చేస్తారని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వారు పరిమితి ఈ నెలాఖరు వరకు మాత్రమే లిమిట్ పెట్టడంతో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వినియోగదారులు కేవైసీ కోసం వేచి చూస్తున్నారు. పద్దెనిమిదేళ్లు నిండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడంలో ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ఢిల్లీరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘ నేతలతో కలిసి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాధారణ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. జిల్లా యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సంఘ నేతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో పునర్విభజన అనంతరం ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాను అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో అన్ని రంగాల్లో ముందంజలో నిలపడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జనవరి 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్న దృష్ట్యా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకునేందుకు కృషి చేయాలన్నారు. అలాంటి ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఇటు సాగర్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో చాలా చక్కగా కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మన జిల్లాలో మరి సాగర్ గారు ఈ పర్టికులర్ వ్యక్తికి ఇలా ఎందుకు చేశారు, అలా కొంచెం అన్యాయంగా జరిగిపోయింది అనేట్టుగా ఇంతవరకు ఆ స్కోప్ అనేటువంటిది అయితే జిల్లాలో ఇవ్వలేదు. సో అది విధంగా కూడా నేను స్కోప్ అనేటువంటి ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో అంతేవిధంగా ఎన్జిఓస్ ఈ 2023లో చాలా చక్కగా సపోర్ట్ అనేటువంటిది జిల్లా యంత్రాంగం చేశారు. 2024లో కూడా అందరి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి బ్యారర్స్ అవ్వచ్చు, అధికారులు అందరికి కూడా చాలా
ఆరోగ్యంతో చక్కగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క పనితనంలో మంచి ప్రతిభ కనపరచాలని, వచ్చేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో కూడా అందరూ కూడా అంతే ఉత్సాహంగా అనేటువంటిది పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో ఎలక్షన్స్ అనేటువంటివి ఎటువంటి ఎర్రర్ ఫ్రీ అనేటువంటి లేకుండా జరగడానికి మేమెంత సహకరిస్తామో ఎన్జిఓస్లో ఉండేటువంటి అందరు అధికారులు కూడా అదే విధమైన సహకారం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రజలకు కూడా ఈ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే ఇప్పుడు మనకి ఈ రోల్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా జనవరి 5వ తారీఖున మనకి ఫైనల్ పబ్లికేషన్ అవ్వాల్సింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ దాని తోక పార్టీలు అనుకూల మీడియా అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13, 15 డివిజన్లలో సుమారు 1,10,00,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఓడిపోయిన నియోజకవర్గాలలో అసలు అభివృద్ధి గురించి పట్టించుకునేవారు కాదని, ఓటు రాజకీయాలు చేశారని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఓడిపోయినా సరే తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. ఈ 13వ డివిజన్లో దాదాపు 6 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో వస్తే అభివృద్ధి అనేది చూపిస్తామని అవినాష్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ఇన్ఛార్జ్ రామాయణపు శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ అదేవిధంగా 13వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు మాజీ కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ గారు ఒక నాయకత్వంలో 15వ డివిజన్లో దాదాపుగా 90 లక్షల రూపాయలతో ఈరోజు రామలింగేశ్వర నగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన, అదేవిధంగా ఈరోజు 13వ డివిజన్లో సీసీ రోడ్లు కానివ్వండి, జేడీ నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లకి 25 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన సోదరిమణి దుర్గా గారి చేతుల మీదుగా చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు గారు కానివ్వండి, ఈ ప్రాంతంలో 13వ డివిజన్కి సంబంధించిన నాయకులు సన్నీ గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, హనన్ గారు కానివ్వండి, ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సభ్యులు కానివ్వండి, ప్రజానికి అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జేడీ నగర్ కాలనీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గతంలో కంటే, ఎందుకంటే ఒక నమ్మకంతో ఒక దమ్ముగా ధైర్యంగా 600 కోట్ల రూపాయలతో ఈరోజు రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి కాలనీ ప్రాంతాల దగ్గర నుంచి కరకట్ట ప్రాంతాల దాకా ప్రతి ఒక్క కార్యక్రమం గారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాం. ఈరోజు ప్రతిరోజు గారా ఏదో ఒక శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీ తెలుగుదేశం పార్టీయే, మేయర్ తెలుగుదేశం పార్టీయే, పైన అధికారం తెలుగుదేశం పార్టీయే. కానీ ఈరోజు ఏదైతే 15వ డివిజన్లోనూ మరి 13వ డివిజన్లో పలు శంకుస్థాపన కార్యక్రమాలు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి 13వ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు ఆర్ఎస్ గారు, మరి ఏదైతే చైర్మన్ గీతాంజలి భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలి గారు, మరియు డివిజన్లో ఉన్న పెద్దలందరూ 15వ డివిజన్ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇదే 15వ డివిజన్లో మెయిన్ రోడ్డు 90 లక్షలతో ఏదైతే స్క్రూ బ్రిడ్జ్ నుంచి కొండ ప్రాంతం వరకు కూడా అనేక సార్లు వాటి డ్రైనేజ్ పొంగి ఇబ్బంది పడి రోడ్ని పలుసార్లు మనం తవ్వటం మరి పూడుస్తాం జరిగింది. మరి వాటిలన్నింటినీ ఉద్దేశించి మేము అవినాష్ గారి దృష్టికి ప్రజలందరి తరపున మేము అవినాష్ గారికి చెప్పగానే వెంటనే కమిషనర్ గారి ద్వారా మరి మేయర్ గారితో మాట్లాడి ఈరోజు జనరల్ ఫండ్స్తో 90 లక్షలతో మరి మెయిన్ రోడ్ వేయటం జరుగుతుంది. మరియు ఇంటింటికి పైప్ కనెక్షన్ ఏ రోజైతే నేను మేనిఫెస్టోలో ఇచ్చిన 90% పన్ను వరకు కూడా అన్ని పనులు పూర్తి చేసుకున్నానంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడున్న అవినాష్ గారి నాయకత్వంలోనే ఈరోజు నా డివిజన్
ఇదే 15వ డివిజన్ని దత్తత తీసుకున్నానని దత్త ప్రేమ చూపించిన గద్దే రామ్మోహన్ రావు గారు కనీసం ఇసుక మట్టి కూడా వేయలేదు. మరి ఈరోజు వాళ్ళు పలికే పలుకులు చిలక పలుకుల్లాగా రమ్మని అంటున్నాం మేము. వాళ్ళ కళ్ళు కనపడట్లేదో మరి జనాలు అయితే ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు. ఈరోజు అభివృద్ధి 15వ డివిజన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీల సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేయాలని మంత్రుల బృందం విజ్ఞప్తి. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే అంగీకరించడం జరిగిందని వెల్లడి. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ. కొండపల్లిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా. పారిశుధ్య కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. గుంటుపల్లి కాలువలో ఒక మృతదేహం లభ్యం. బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వసంత్ కుమార్ కార్యాలయం ముట్టడి. తమ న్యాయసమ్మతమైన కోరికలు తీర్చాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్కు అంగన్వాడీలో వినతిపత్రం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి BTV న్యూస్.